ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పూరి జగన్నాథ్ నుండి ఈడియట్, పోకిరి, టెంపర్ తరహా సినిమాలను ఆడియన్స్ కోరుకుంటూ ఉంటే లోఫర్, లైగర్, డబుల్ స్మార్ట్స్ చిత్రాలిచ్చి సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఈ దెబ్బకు టాలీవుడ్ హీరోలు పూరికి హ్యాండ్ ఇచ్చారు. కానీ అతడి టాలెంట్ అండ్ మూవీస్ ని మర్చిపోలేకపోతున్నారు ఈ స్టార్ హీరోస్. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇండస్ట్రీకి భారీ హిట్స్ ఇచ్చిన వర్స్టైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. డైరెక్టర్ గానే కాదు, రైటర్ గాను ప్రూవ్డ్. ఆయన డైలాగ్స్ పటాసుల్లా పేలేవి. ఒకప్పుడు అతడి దర్శకత్వంలో సినిమా చేయాలని ఈగర్లీ వెయిట్ చేసేవాళ్ళు హీరోలు. ప్రెజెంట్ వరుస ఫెయిల్యూర్స్ పలకరిస్తూ ఉండడంతో మోహం చాటేస్తున్నారు. లైగర్, డబుల్ స్మార్ట్ డిజాస్టర్స్ తర్వాత కెరియర్ మరింత డైలమాలో పడింది. కానీ తన మార్క్ మూవీస్ ని స్టిల్ మర్చిపోలేకపోతున్నారు ఆడియన్సే కాదు, స్టార్ హీరోలు కూడా ఆ వింటేజ్ పూరిని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. రీసెంట్లీ వారణాసి ప్రమోషన్స్ లో సందడి చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. గ్లోబల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరెన్నో సినిమాలు చేసుంటారు, మిమ్మల్ని యాక్టర్ గా మార్చిన సినిమా ఏదని యాంకర్ అడిగిన ప్రశ్నకు పోకిరి వన్ ఆఫ్ ద ఫిల్మ్ అని సమాధానమిచ్చాడు. ఆ బొమ్మ బ్లాక్ బాస్టర్ అయ్యాక ఏ సినిమా చేయాలన్నా కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయిందని, ఆ సినిమా అప్పట్లో తనపై చూపిన ఇంపాక్ట్ ఎలాంటిదో చెప్పాడు మహేష్. తాజాగా కపుల్ ఫ్రెండ్లీ సక్సెస్ ఈవెంట్ లో ప్రభాస్, పూరి చిత్రాల గురించి డిస్కషన్ వచ్చినప్పుడు అప్పటి మెమరీస్ రివైండ్ చేసుకున్నాడు డార్లింగ్. బుజ్జిగాడి స్టోరీ చెప్పగానే మైండ్ బ్లాంక్ అయిందని, ఏక్ నిరంజన్ లో మంచి డైలాగ్స్ ఇచ్చాడన్నాడు ప్రభాస్. పూరిలా ఎవరూ రాయలేరని, ఇండియా వరల్డ్లోనే అలాంటి క్యారెక్టర్స్, డైలాగ్స్ మరెవరూ రాయలేరని ప్రశంసించాడు యంగ్ రెబెల్ స్టార్. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ స్టన్నింగ్ లుక్స్ తో కట్టిపడేసి ఫౌజీపై అంచనాలను పెంచేశాడు. టాలీవుడ్ హీరోలు హ్యాండ్ ఇవ్వడంతో తమిళ వర్స్టైల్ హీరో విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ చేస్తున్నాడు పూరి జగన్నాథ్. 3.5 గంటల్లో కథ నెరేట్ చేసి ఓకే చేయించుకున్నాడు. మక్కల్ సెల్వన్ కూడా అతడి స్టోరీ నెరేషన్ కి ఫ్లాట్ అయ్యాడు. కానీ హీరోలను ఇంప్రెస్ చేసి ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అవుతున్న పూరి ఈసారి స్లమ్ డాగ్ తో సాలిడ్ కంబ్యాక్ అందుకుని స్టార్స్ అప్రోచ్ అయ్యేలా చేసుకుంటాడో లేదో చూడాలి.